ఈ రైతు కథ మనం ప్రతిరోజూ ఎదుర్కొనే కష్టాన్ని అధిగమించడానికి ప్రేరణగా ఉంటుంది. ఒక గ్రామంలో చిన్న తోటతో జీవనం సాగిస్తున్న ఒక రైతున్నాడు. ప్రతిరోజూ సూర్యోదయం ముందే లేచి మట్టి మెల్లలో చెరిపి తన తోటను చూసుకుని పనిచేస్తాడు. తన కష్టాలు ఎవ్వరికీ చెప్పడు. వర్షం వచ్చినా, కండల్లో బాధలు వచ్చినా ఎల్లప్పుడూ తన పనిలో నిమగ్నమై ఉంటాడు. తన కుటుంబం కోసం ప్రతిరోజూ తన సుఖాన్ని, జీవితాన్ని త్యాగం చేస్తాడు. తాను తినకపోయినా పిల్లలకు కడుపు నిండా సరిపడే అన్నం సమకూరుస్తాడు. దినసరి అవసరాలను తనకి తానుగా ఎదుర్కొంటాడు. అప్పుడప్పుడు ఊరి మిత్రులు నవ్వుతూ ఇంత కష్టమెందుకు అని హేళనగా మాట్లాడతారు. తోట అమ్మయ్యి అని అడుగుతారు. కానీ ఆయనంత లోతైన శ్రమను, త్యాగాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. అయినా ఆ కష్టకాలం, ఆ త్యాగం ఆయనకు ఫలాన్నిస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత తన తోటల్లో సాగించిన కష్టానికి బలంగా పండ్లు పెరుగుతాయి. చిన్న ఊరి నుండి పెద్ద పండ్ల మార్కెట్ వరకు ఆయన పేరు వ్యాపిస్తుంది. తన కష్టాన్ని, త్యాగాన్ని ఎప్పటికీ తక్కువగా అంచనా వేయలేదు. కష్టపడితే ఫలం పక్కా అని నిరూపించాడు. ఈ రైతు మనకు ఒక బలమైన సందేశమిస్తాడు. కష్టం, త్యాగం, పట్టుదలతో చివరికి విజయం సాధించవచ్చు. ప్రతి చెరిపిన మట్టి, ప్రతి వేసిన చెట్టు, ప్రతి పండ్లు సాకారమైన కష్టకాలం మన విజయానికి దారితీస్తాయి.